ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ముందుగా చందన అభి ఛానల్కు స్వాగతం. పుణ్యప్రదమైన కార్తీక మాసంలో 8వ రోజు కథను గురించి మనం తెలుసుకుందాం. ఈ కథ ఏంటంటే అజామిలుని కథ. తెలియక చేసిన పాపాలు కూడా హరినామస్మరణతో ఎలా తొలగిపోతాయో మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒకప్పుడు కన్యాకుబ్జం అనే పట్టణంలో సత్యవ్రతుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు 4 వేదాలను నేర్చుకుని వేద పండితులుగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. సదాచార సంపన్నుడైన అతనికి ధర్మనిరతి కలిగిన ఒక అందమైన భార్య ఉండేది. ఇద్దరు అన్యోన్యంగా జీవిస్తూ ఆదర్శ దంపతులుగా పేరు పొందారు. కాలం గడిచిపోయింది. వారికి లేక ఒక కొడుకు పుట్టాడు. గారాబంగా పెంచుకున్న ఆ కొడుకుకు అజామిలుడు అనే పేరు పెట్టారు. సద్గుణాలతో పెరగాల్సిన అజామిలుడు దుష్ట సాహసాలకు లోనై క్రమంగా పక్కదారి పట్టాడు. పెద్దలను అగౌరవపరచడం, అధర్మమైన పనులు చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు పూల కోసం అడవిలోకి వెళ్ళిన అజామిలుడు అధర్మ మార్గంలో ఉన్న ఒక వేశ్యను చూసి మోహంలో పడ్డాడు. ఆమెతోనే జీవించడం మొదలుపెట్టి తన భార్య పిల్లలను పూర్తిగా విస్మరించాడు. తన జీవితాన్ని, ఇంటిని, పుణ్యాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నాడు. ఎన్నో పాపాలు చేసి తనను తాను పూర్తిగా పతనం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనూ అతనికి పిల్లలు పుట్టారు. వారిలో చివరివాడైన చిన్న కుమారుడికి నారాయణ అని పేరు పెట్టారు. తన పాపాలకు ప్రతిఫలం అనుభవిస్తూ వృద్ధాప్యంలో రోగాలతో బాధపడుతూ మరణశయ్యపై ఉన్న అజామిలుడు చివరి క్షణంలో ఒక చిన్న కొడుకును చూడాలని కోరుకున్నాడు. ప్రేమతో ఆప్యాయంగా నారాయణ, నాన్న అని పిలిచాడు. అదే సమయంలో అతని ప్రాణాలను తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు. కానీ అజామిలుడు నారాయణ అని పలకడం వల్ల విష్ణుదూతలు కూడా అక్కడికి వచ్చారు. ఇతను ఎన్నో పాపాలు చేశాడు. యమదూతలు అన్నారు, ఇతను ఎన్నో పాపాలు చేశాడు, అధర్మంగా బతికాడు. ఇతడిని నరకానికి తీసుకువెళ్ళడానికి మాకు అధికారం ఉంది. విష్ణుదూతలు అన్నారు, అతడు తన కొడుకుని పిలవడానికి నారాయణ అని పలికినప్పటికీ ఆ పేరు శ్రీమన్నారాయణుడిది. ఒక్క నామస్మరణతోనే అతని పాపాలన్నీ తొలగిపోయాయి. అతడిని ముక్తిలోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చాము. అలా విష్ణుదూతలు అజామిలుడిని స్వర్గలోకానికి తీసుకువెళ్లారు. ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే, ఒక చిన్న అగ్ని కణము పెద్ద కట్టెల గుట్టను ఎలా భస్మం చేస్తుందో, అలాగే తెలియక పలికినప్పటికీ దైవనామస్మరణ సమస్త పాపాలను హరించి వేస్తుంది. అందువల్ల జీవితంలో ఎప్పుడూ వీలైనప్పుడల్లా దైవనామస్మరణ, కార్తీక మాసంలో దీపదానము, పుణ్య నదులలో స్నానం చేయడం వంటివి అత్యంత పుణ్య ఫలితాలను ఇస్తాయి.